మరి సహోదరులు ప్రియులు ఆత్మీయులు ప్రణీత్ గారు మన మధ్యలో ఉన్నారు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి ఎనలేని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ రాత్రికాల సమయం మా ప్రభువా, ఊరంతా నిద్రపోతున్నటువంటి సమయం, అందరూ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకునే సమయం అయినప్పటికీ ఈ సమయంలో నీ సన్నిధిలో మా అందరిని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. తండ్రి, ఇంత అద్భుతమైనటువంటి మందిరంలో మా తండ్రి మేమందరం చేరి నీ యొక్క వాక్యం ధ్యానించుకునేటానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అందించినటువంటి వర్తమానాన్ని మీరు బలపరచమని, నా మాటలు కాదు కానీ నువ్వు సిద్ధపరిచిన మాటలు నేను పలకడానికి సహాయం దయచేయమని, వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకోనమని నా చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు వాడికి వేడుకుని పాదిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా థ్యాంక్స్ అన్న, ప్రైజ్ లార్డ్, నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నందుకు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రణీత్ వికాస్ హాస్పిటల్లో పొజిషన్ మాత్రమే 2 లైన్లు మాత్రమే నా డెసిగ్నేషన్ చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోమనేవాళ్ళు. కానీ ఈరోజు దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి అన్నారు కదా 1 నెల క్రితం అని. సో ముందు చెప్పిన 2 లైన్లు నాకు అంత కనెక్టివిటీ అవ్వట్లేదులే, కానీ లాస్ట్ చెప్పిన 3 నిమిషాల పాటు మాట్లాడిన మాటలే నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ద మినిస్ట్రీ. నేను కొద్ది నిమిషాల పాటు వాక్యం చెప్పడానికి రావట్లేదు, కానీ మిమ్మల్ని నిద్రపోకుండా వాక్యం చెప్పడానికి వచ్చాను. మీరు నిద్రపోరు. ఈరోజు యాక్షన్ సాంగ్ ఉంటుంది. ఏ సాంగు? యాక్షన్ సాంగ్ ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి. మీకు మధ్యలో యాక్షన్ సాంగ్ నేర్పిస్తా. ఏ సాంగ్ నేర్పిస్తా? యాక్షన్ సాంగ్ నేర్పిస్తా. ఓకే, రైట్. ముందు వెళ్ళకముందు నేను కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్పుకుని మెసేజ్కి వెళ్తాను. ఓకే, మీరు బైబిల్స్ అప్పుడే తీమాకండి. నాకు పాస్టర్ నేను కొద్ది కాల క్రితం ఇక్కడికి మెడికల్ క్యాంపు పెట్టడానికి వచ్చినప్పుడు, మెడికల్ క్యాంపు పెట్టడం గురించి చర్చిలో చెప్పాలి ప్రణీత్, నాతో పాటు రా అని చెప్పి హాస్పిటల్లో జాబ్ చేసుకుంటుంటే ఫోన్ చేసి పిలిపించారు. అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అయిపోయింది. స్తంభాల గారు తీసుకెళ్లారు, అక్కడ చెప్పించారు నా చేత, అయిపోయింది. పాస్టర్ గారు నేను ఇంటికి వెళ్తాను పాస్టర్ గారు అంటే, లేదు మనకు ఒక ఇన్విటేషన్ ఉంది, గృహప్రవేశం ఉంది, దానికి వెళ్ళాలి, నువ్వు రావాల్సిందే అన్నారు. అక్కడే భోజనం అంటే, పాస్టర్ గారు నేను ఉపవాసం ఉన్నాను, నేను తిన్నండి అన్నా. లేదు నువ్వు రావాల్సిందే అన్నారు. నాకేమో హాస్పిటల్లో వర్క్ ఉంది. పాస్టర్ గారు బలవంతంగా నువ్వు రావాల్సిందే అంటున్నారు. అప్పుడప్పుడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడే రోజులు, అంటే రోజులే, వారాలు కూడా కాల, సెకండ్ మీటింగ్, నువ్వు రావాల్సిందే అన్నారు. సరే కానివ్వండి, పాస్టర్ గారు చెప్తున్నారు. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు నా మాట తర్వాత, ఒకవేళ నా మాట కంటే గొప్పగా దేవుడి మాట తర్వాత పాస్టర్ గారి మాట విను, దాని తర్వాతే నా మాట విను అన్నది మా అమ్మ నాకు నేర్పిన సత్యం. ఒకవేళ నీకు పాస్టర్ గారు ఎవరి దగ్గర లేకపోతే నేను చెప్పిన మాట విను, ఇది నాకు మా అమ్మ నాకు నేర్పించిన చిన్నప్పటి నుంచి, నా తెలిసి నుంచి మాట. సరే గట్టిగా రమ్మంటున్నారు, తప్పట్లేదు, క్యాంప్ ఉంది, మళ్ళీ ఆ బంధం ఏమో తెగిపోయిద్దేమో అని చెప్పి అయిష్టంగానే, నిజంగా ఈరోజు చెప్తున్నా సన్నిధిలో నిలబడి, అస్సలు నాకు పాస్టర్ గారితో రావడం ఇష్టమే లేదు, ఇంచు కూడా ఇష్టం లేదు నాకు రావడం. సరే రమ్మన్నారని చెప్పి స్తంభాల గారు నుంచి బయలుదేరి అడవి తక్కిలపాడులో టిట్కో ఇళ్ళ మధ్యకి తీసుకెళ్ళారు. అక్కడ గృహప్రవేశం, వాక్యం చెప్పేది పాస్టర్ గారు. నా దగ్గర బైబిల్ కూడా లేదు, నేను ఆఫీస్ నుంచి వచ్చాను. వెళ్ళాను, ప్రేయర్ జరుగుతుంది. పాస్టర్ గారు గ్రీటింగ్స్ చెప్పు అన్నారు. అద్దెలలో ఉండే కష్టాలేంటో, 1వ తారీఖు రాగానే ఓనర్ వచ్చి తలుపు తట్టి అడిగి అద్దె ఎలా ఉంటుందో, కట్టకపోతే గుమ్మాల ముందు అరుచుకుంటా ఎన్ని గుమ్మాలు దాటుకుంటూ వెళ్తాడో, ఇవన్నీ నాకు అప్పుడప్పుడు నేను విన్న అనుభవాలు. వాళ్ళు గృహప్రవేశం వెళ్ళారు కాబట్టి నేను అన్నాను, ఇక నుంచి ఆ కష్టాలు మీకు ఉండవమ్మా,
ఓనర్ వస్తుంటే గుమ్మం తలుపేయటాలు తాళేయటాలు లోపల దాక్కోటాలు ఇలాంటి పరిస్థితులు ఉండవు. దేవుడు మంచి గృహం ఇచ్చాడు, ఆశీర్వదించాడని చెప్పేసి మంచిగా కాపాడుకోవడానికి గ్రీటింగ్స్ చెప్పి దిగిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అది మధ్యలో ఇంకోటి ఉంది. నేను ఉపవాసం ఉన్నా. పాస్టర్ గారు భోంచేయండి అంటారు. మా అమ్మగారు చెప్పారుగా, పాస్టర్ గారు చెప్తే వినాల్సిందని. నేను ఉపవాసం బ్రేక్ చేయడానికి పాస్టర్ గారు ఆ రోజు 4 దాకా దాన్ని ప్రొలాంగ్ చేసి 4కి అన్నం పెట్టించారు. సరే, అది కూడా ఇష్టంగానే లేకుండా తిని ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన దగ్గర నుంచి నాలో ఒక గలిబిలి స్టార్టెడ్. ఏంటంటే అక్కడ నేను 2005, 6, 7లో సమ్మర్పేటలో పరిచర్య చేసేవాడిని. ఇంటర్ చదువుతున్న టైంలో అన్న వాళ్ళు పాస్టర్ గారు వెళ్తూ ఉంటారు కదా, పాస్టర్ గారు బ్యాగ్ పట్టుకుని మొయ్యడం, ఆయన వెళ్ళిన తర్వాత కంజర కొట్టడం, చేపలు వేయడం, ఇది నా పరిచర్య. వాక్య పరిచర్య కాదు. 3 సంవత్సరాలు తిరిగితే 3 మెసేజ్లకు అవకాశం ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు తిరిగితే 3 సంవత్సరాలు తిరిగితే 3 మెసేజ్లకు అవకాశం ఇచ్చారు. నేను ఇంటర్ చదువుతున్న సమయం అది. ఆదివారం పూట సరే నీవే పాస్టర్ గారు చూపించారు. ఇంటికి వచ్చాను. నిద్ర పట్టట్లా, 1 నెల నుంచి నిద్ర పట్టట్లా, భారం ఎక్కువైపోతుంది. దేనికంటే పరిచర్య ప్రారంభించాలి, పరిచర్య చెయ్యాలి. 18 సంవత్సరాల నుంచి నేను వాక్య పరిచర్య చేస్తూ తిరుగుతున్నానండి. 18 సంవత్సరాల నుంచి నేను వాక్య పరిచర్య చేస్తూ తిరుగుతున్నాను. చర్చి పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ లేదు, చర్చి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎవరన్నా పిలిస్తే ఆదివారం ఖచ్చితంగా మెసేజ్కి వెళ్ళి రావడం, నేను చర్చి చూసుకోవడం, ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయడం, ఏదైనా కార్యక్రమాలు చేయడం. ఇది ఈరోజు నేను ఇంక రావడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకో తెలుసా? మీ మెసేజ్కి నేను రావాలంటే ఈరోజు మా అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్, మా ఉపవాస ప్రార్థన చూసుకుని అన్న కారులో తీసుకొస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు నేను మెసేజ్ చెప్పడానికి నా సంఘం నుంచి నేను వెళ్తున్నాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారేమో నాకు అప్పుడు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకవేళ పాస్టర్ గారు ఆ రోజు నన్ను గృహప్రవేశానికి తీసుకెళ్ళకపోతే అక్కడ నేను పరిచర్య చేశాననే సంగతి అప్పుడప్పుడు సాక్ష్యాల్లో చెప్పుకున్నాను తప్ప అటువైపు వెళ్ళేవాడినే కాదు. థ్యాంక్స్ అండి. అటువైపు వెళ్ళేవాడినే కాదు. పాస్టర్ గారు అక్కడ అంత బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారో తర్వాత రోజుల్లో నాకు అర్థమైంది. ఒక పాస్టర్ గారి మాట వింటే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నెల రోజుల నుంచి నేను అనుభవిస్తున్న ఆనందం నా ఒక్కడికే తెలుసు. ఆశీర్వాదం ఎలా వస్తాయో నా ఒక్కడికే తెలుసు. అస్సలు నాకు ఇష్టమే లేదండి. ఈ రోజు వరకు నేను పాస్టర్ గారితో పంచుకోవాలి, ఆయన తీసుకెళ్ళడం నాకు స్వతహాగా ఇష్టం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నాకు చాలా వర్క్ ఉంది, నేను క్యాంపుకి డబ్బులు రెడీ చేయాలి అండ్ ప్రోగ్రామ్ షెడ్యూలైజ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. పాస్టర్ గారు ఏమో నువ్వు రావాల్సిందే అని చెప్పి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ రోజు బలవంతం కాస్త ఈరోజు నా ఇష్టంగా మారింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక సేవ అంటే ఏంటి, ఒక సంఘాన్ని స్థాపిస్తే ఎంత కష్టపడాలి, ఒక పాస్టర్గా ఎవాంజలిస్ట్గా ఎంత బాధ్యత ఉంటుంది అనేది నాకు అర్థమైంది. పరిచర్య పాస్టర్ గారితో ఇక్కడే ఇదే ప్లేస్లో నేను పంచుకున్నప్పుడు, మన పాస్టర్ గారు ఎంత మంచోళ్ళు అంటే, చర్చి పెడతానంటే ఏ పాస్టర్ గారు వెంటనే ఒప్పుకోరు, ఏ పాస్టర్ గారు ఒప్పుకోరు. నువ్వు చెయ్యమ్మా అన్నారు. ఇదే ప్లేస్, నా ప్లేస్ అక్కడ ఆ టైల్ దగ్గర నేను కూర్చున్నాను, పాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు. నాకు బాగా గుర్తు. నేను చాలాసార్లు పంచుకున్నప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయాల, నువ్వు చెయ్యమ్మా నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు ఒలీవా ప్రార్థనా మందిరం ఫెలోషిప్ ఇంకా కంటిన్యూగా జరుగుతుందంటే న్యూ అపోస్తలిక్ చర్చ్ యూత్ వాళ్ళందరూ చేస్తున్న సపోర్ట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ సపోర్టెడ్, నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడేవాడిని కాదు. నువ్వు చెయ్యమ్మా నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఏమీ లేకుండా నాకు సౌండ్ సిస్టమ్ ఇచ్చి పంపించారు. ఏమీ లేకుండా డేవిడ్ అని అప్పచెప్పారు, కోటని అప్పచెప్పారు. ఫస్ట్ వీక్ మీరు బికాజ్ ఆఫ్ న్యూ అపోస్తలిక్ చర్చ్ అని నేను ధైర్యంగా చెప్పగలను. దేవుడు నా ప్రణాళిక మీ ద్వారా చూపించారు. పాస్టర్ ద్వారా గద్దించి మరీ లాక్కెళ్ళి నాకు అడవి తెక్కడపాడులో పరిచర్య ఇచ్చారు. గుంటూరు పరిచర్యలో చేయాలన్నది నా ఆశ. దేవుడు తీసుకెళ్ళి నాకు అక్కడ చూపించాడు. నేను రీసెంట్గా రాసుకుంటా ఉంటే సంతోషం ఏమనిపించిందంటే, 2005లో ముళ్ళ పొదలు ఉన్న చెట్ల మధ్యకి వెళ్ళి పరిచర్య చేస్తే 2025కి అక్కడ అపార్ట్మెంట్లో కట్టిన దేవుడు నా గొప్ప దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిచర్య నేను చేసింది? ముళ్ళ పొదల మధ్య దాటుకుంటా వెళ్ళి 8 మందికి వాక్యం చెప్పడానికి వెళ్ళేవాళ్ళం అండి. ఎంతమందికి? 8 మందికి వాక్యం చెప్పడానికి
నార్త్ ప్యారిస్ చర్చి దగ్గర నుంచి 6 గంటలకు బయలుదేరి వెళ్ళి 7 గంటల నుంచి 10 గంటల దాకా యూత్ మీటింగ్ పెట్టి 10 గంటలకి బయలుదేరి వస్తూ ఉంటే మొహం మీద పురుగులు కొడతా ఉంటే మొహానికి కచ్చీఫ్ కట్టుకుని, అప్పుడు క్యాప్ లేవు అంటే కొనుక్కోలేదు, మొహానికి కచ్చీఫ్ కట్టుకుని స్పెట్స్ మీద పురుగులు కొడతా ఉంటే బండి మీద వస్తూ ఉంటే ఇది పరిచర్య. దేవుడు అసలు అక్కడ ముళ్ళకంపలు ఉంటాయి, నిన్నెందుకు పంపిస్తాడని చెప్పి నేను ప్రార్థన చేసుకోకుండా ఉంటే దేవుడు పాస్టర్ గారి ద్వారా పట్టుకుని మరి లాక్కెళ్ళి అడవి తక్కల పాళ్ళు వేశాడు. దేవునికి స్తోత్రం. దైవజనులకు ఉన్నటువంటి జ్ఞానం అలాంటిది. మీరు ఏదో అనుకుంటున్నారేమో పాస్టర్ గారు 10 మంది పోతారు వస్తారని, ఆ 10 మంది తిరుగుతున్న వాళ్ళు కూడా ఆశీర్వాదమే. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు మా పరిచర్య నిజంగా ఎంత ప్యూర్ హార్ట్ అంటే, నేను చర్చ్ స్టార్ట్ చేశానండి అని చెప్పగానే, నువ్వా చర్చ్ స్టార్ట్ చేసావా, నువ్వు కూడా చర్చ్ స్టార్ట్ చేస్తావు అట్లా ప్రణీత్, మేమేమైపోవాలి? ఇక్కడ కూర్చున్న నాకు పాస్టర్ గారు ఇప్పటికీ గుర్తండి, ఒకే మాట అన్నారు ఆయన, నువ్వు స్టార్ట్ చేయి నేను సపోర్ట్ చేస్తా. నేను రీసెంట్గా స్టార్ట్ చేశానని చెప్తుంటే, నువ్వు కూడా స్టార్ట్ చేస్తే అట్లా, గుంటూరు మాత్రం రామాక అంటున్నారు. దేవుడు నడిపిస్తే గుంటూరు కూడా వస్తా. దేవునికి స్తోత్రం. దేవుడు నడిపించకపోతే ఆ అడబాటు తట్టెళ్ళిపోతుంది, కాలు మెలికబడుతుంది. దేవుడు నడిపిస్తే నేను మీతో ఈ సాక్ష్యం ఖచ్చితంగా పంచుకోవాలి. వాక్యం చెప్తా, యాక్షన్ సాంగ్ నేర్పిస్తా, మీ నిద్ర రానియకుండా మరి వాక్యం చెప్పి వెళ్తా. ఓకే, ఈ 4 వారాల్లో దేవుడు 18 సంవత్సరాలు పరిచర్య చేశాను కదా నేను. ఒక నెల రోజుల్లో 18 సంవత్సరాలు చేసిన పరిచర్యకి ఎంత ఎనర్జీ వస్తుందో విత్ ఇన్ 1 మంత్లో హీ షోడ్ ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ చెప్తా. నేను రీసెంట్గా మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి అక్కడికి వెళ్తే, అక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కదా, నేను 2005 నుంచి 7 పరిచర్య చేసేటప్పుడు ఆ కార్పొరేటర్ గారు ఇల్లు దాటి మరీ వెళ్ళేవాడినంట. ఈ అబ్బాయి ఏంటి ఇంత పిచ్చోడేంటి, వాళ్ళతో పాటు ఇంత ఇంకా ఉన్నాడు, తిరగకుండా వచ్చి ఇంత ఓపికగా పరిచర్య చేస్తాడు ఏంటని ఆ మేడం చూస్తూ ఉండేవాళ్ళంట. మన క్యాంప్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తే, నువ్వు ప్రణీతువు కదా అని, అప్పుడు పరిచర్యతో స్ట్రాంగ్ అన్న వాళ్ళతో వచ్చేవాళ్ళు కదా అని, హీ వాజ్ రిమెంబరింగ్ మీ. నేను నీకు సపోర్ట్ చేస్తానంది. ఎవరు సపోర్ట్? కార్పొరేటర్ సపోర్ట్. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ రావాలని ఎంత కష్టపడాలి. ఎప్పుడు పరిచర్య? 2005 నుంచి 7. ఎప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడుతున్నాను? 2024. నేను వేసిన దేవుని విత్తనం 18 సంవత్సరాల తర్వాత నేను కాయలు కోసుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాయలు ఎలా ఉన్నాయో చెప్పమంటారండి? అక్కడికి వెళ్ళి నిలబడుతుంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు పరిచయం అవుతున్నారు. ఒక్క నెలలో 55 మందిని దేవుడు మా సంఘానికి ఇచ్చాడు. ఇంకా బహుగా అక్కడ కష్టపడాలని ఆశపడతా ఉన్నాము. కోట్ అన్న కానీ, డేవిడ్ అన్న కానీ, ఇక్కడ నుంచి వస్తున్న యూత్ కానీ ఎంత ఎక్సలెంట్ సపోర్ట్ అంటే, నిజంగా ఇలాంటి ప్రేమ గనక ఉంటే ప్రపంచంలో సంఘాల్లో అభివృద్ధే ఉంటుంది. కానీ ఈర్ష, అసూయ పెట్టుకుని డెవలప్మెంట్ అనేది లేదు. దేవుని మహాకృపను బట్టి నేను ఎప్పుడైతే పరిచర్య స్టార్ట్ చేశానో, దేవుడు అద్భుతంగా నన్ను దీవించడం స్టార్ట్ చేశాడు. ఈరోజు నాకు రీసెంట్గా వచ్చిన ఆర్డర్ ఏంటంటే, జనవరి 11వ తారీఖున ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తున్నారు, 20 ఎకరాల మధ్య ప్రేయర్ పెట్టాలి. ఆ ఆర్డర్ నాకే ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? వ్యర్థమైందా? 20 ఎకరాలలో ప్రేయర్ పెట్టాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే కారులో అన్నతో, డేవిడ్ అన్నతో పంచుకుంటాను. నేను గత నెల రోజుల నుంచి డేవిడ్ అన్నతో చాలా ఆత్మీయంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా. మా ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఏర్పడింది. నేను 1,50,000 అంటున్నా, ఆయన వస్తే వచ్చేదంటే, అన్నా నువ్వు తప్పు నెంబర్ చెప్తున్నావన్నా, ఆయన వస్తే వచ్చేది 5 లక్షల మంది అన్నా అని చెప్తున్నారు. ఎంతమంది? 5 లక్షల మంది వస్తారంట. నేనే తప్పు నెంబర్ చెప్పా. 1,50,000 మంది అంటన్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంట. ఆ ఆర్డర్ అంతా మనకిచ్చారన్న. ఈరోజు మీటింగ్ జరిగిందన్న. దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరో తెలుసా? రిటైర్డ్ డీజీపీ స్వర్ణజిత్ సేన్ గారు. రేపు స్టేజ్ మీద నా సంఘం అంటే ఎన్ఏసి నా సంఘమే, ఒలీవా ఫెలోషిప్ నా సంఘమే. దేవునికి స్తోత్రం. మనందరం వీఆర్ గోయింగ్ టు విఐపీస్. దేవుడు అంత అద్భుతంగా 20 ఎకరాల ప్రోగ్రాం వెంటనే ఇంత చిన్నపిల్లడికి ఇస్తారా అండి? హస్ గివెన్ మీ. అంటే 18 సంవత్సరాల పాటు వెయిట్ చేసిన పరిచర్యని ఒక్క నెలలో అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను ఈ సాక్ష్యాన్ని ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మెసేజ్ కంటే ముందే, ఎప్పుడైతే నువ్వు పాస్టర్ గారి మాట వింటావో, దేవుని చిత్తం నీకు అప్పుడప్పుడు వినపడకపోతే మనుషుల ద్వారా వినిపించి తీసుకెళ్ళి ఆయన చేయాల్సిన పని చేపిస్తాడు. అర్థమైందా? నువ్వు కనుక అనుకుంటావేమో పాస్టర్ గారు వస్తున్నారని చెప్పి తాళం వేసి మంచం కింద దాక్కుందామని.
మంచం కింద తేలు పెట్టైనా నేను బయటికి లాక్కొచ్చి చేయాల్సిన పని చేపిస్తాడు. దేవుడికి ఉన్న గొప్పడేంటంటే దేవుని పనిలో ఎవరినైనా వాడుకుంటాడు, కానీ ఆ పనిలో మనం ఉండడం గొప్ప. అర్థమైందా? అర్థమైందా? దేవుని పనిలో నేను ఇప్పుడు వాక్యం చెప్పలేదు అనుకోండి, జరిగేది ఏం పెద్ద గొప్పే ఉండదు. ఈ ప్లేస్ ఇంకొకరు ఆక్యుపై చేస్తారు, పరిచర్య మాత్రం ఆగదు. ఆ వాక్యం చెప్పుకునే అవకాశం వచ్చిన పోగొట్టుకున్నాను చూసారా, అది నా శాపం. ఆ శాపాలు మనకి వద్దు. మనకేం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఇంతమంది ఈరోజు ఇక్కడ చేరి రాత్రిపూట ప్రార్థనకు ఉన్నారంటే మీ ఆసక్తి ఏంటో అర్థమవుతుంది. ఓకే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ బైబిల్స్ తీయండి. దేవుడు చెప్పిన ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక. మనకి ఫంక్షన్ జరిగినప్పుడు భోజనాలు పెడతారు కదండి, అందరు నా వైపు చూడండి. ఫంక్షన్ జరిగినప్పుడు భోజనాలు పెడతారా? నిజం ఒప్పుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. ఓకేనా? ఎంతమంది ప్లేట్లో తినకుండా పడేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. పెట్టించుకునే ఐటమ్స్ స్వీటు, హాటు, చికెను, బిర్యానీ, సాంబారు, పెరుగు చట్నీ, ఐస్ క్రీము అన్నీ పెట్టించుకుని పళ్ళెం శుభ్రంగా తినకుండా పడేసిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? రైట్. అంటే నీకు ఎక్కువ అయిపోయి లేదా టేస్ట్ బాగా లేకపోతే పడేసావు. ఈరోజు నీకు దీవెనలు కూడా ఎక్కువైపోయి ఏం చేస్తున్నావు తెలుసా? దీవెనలు కూడా ఎక్కువైపోయి పడేస్తున్నావు. ఆశీర్వాదాలు కూడా ఎక్కువైపోయి పడేస్తున్నావు. ఎందుకో చెప్పుదామా? ఈరోజు ధ్యానిద్దామా? ఒక్కసారి అందరం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాము. దాంట్లో మనం ముందుకు వెళ్దాం. జనసమూహము దేము వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరతో సరస్సు తీరమున నిలచి. చాలండి. జనసమూహం ఏం చేస్తున్నారంటండి? ఆయన మీద పడతా ఉన్నారంట. ఈరోజు అద్భుతాలు ఎంతమందికి కావాలి? నాకు కావాలి. అద్భుతాలు అందరికీ కావాలి. అద్భుతాలు మన కుటుంబంలో కావాలి, మనకి కావాలి. కానీ అద్భుతం కావాలంటే ఏం కావాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా అద్భుతం జరగదు. నీ చిత్తం ఏంటో దేవునికి నువ్వు యాక్సెప్ట్లో ఉన్నావని చెప్పకుండా జరగదు. నువ్వు ఈరోజు ప్రార్థనకు వస్తున్నావంటే నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే. ఇంత సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని మీద విశ్వాసంతో ఉన్నావు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని ఆశపడతా ఉన్నావు. అద్భుతాలు జరగాలంటే 10,000 కట్టక్కర్లా, 100 రూపాయలు చలానా రాయక్కర్లా. కేవలం నువ్వు విశ్వాసం చూపిస్తే చాలు. ఇక్కడ జనసమూహం అంట ఆయన మీద పడుతున్నారంట. ఏం చేస్తే పడుతున్నారండి? దేవుని వాక్యం వినుచు. అంటే దేవుని వాక్యం మనం వినాలి. ఈరోజు జనసమూహము చాలామంది ఆయన వాక్యం వినటంతో పాటుగా అద్భుతాలు కూడా చూస్తూ ఉన్నారు. ఒకసారి మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక. చాలక్క. ఎంతమంది వచ్చారంట? ఎక్కడికి వచ్చారంట? ఎందుకు వచ్చారంట? ఇంట్రాక్షన్ ఇలాగే ఉంటుంది. యేసయ్య వాక్యం చెప్తున్నాడని వచ్చాడంట. ఈరోజు దేవుని వాక్యం నీ ఇంట్లో ఉంటే అనేకులు నీ గుమ్మం దగ్గరికి వస్తారు. దేవుని వాక్యం గనక నీ ఇంట్లో ఉంటే, నీ ఒంట్లో ఉంటే, నీ ఆత్మలో ఉంటే అనేకులు నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తారు. నీలో వాక్యం లేకుండా, నీలో వ్యభిచారం ఉంటే, దొంగతనం ఉంటే, అక్కడిక్కడ చాడీలు చెప్పే గుణం ఉంటే నీ దగ్గరికి ఎవ్వరూ రారు. నీలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి జనసమూహం అంట దేవుని దగ్గరికి వచ్చారంట. ఈరోజు ఇక్కడ మనం అందరం ఎందుకు చేరి వచ్చాం? మన వాక్యం వినడానికి.
మన యొక్క ప్రార్థన అవసరం దేవుడికి చెప్పడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన ఇచ్చే సమాధానం ఏంటో పొందుకుని ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఈరోజు అక్కడికి అనేక జనసమూహం వచ్చారంట. అంటే వాక్యం ఎక్కడుంటే అక్కడ జనసమూహం ఉంటారు. ఒక్కసారి అక్కడే మార్కు 3:10 చూడండి. ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టుకొన వల్ల ఆయన మీద పడుచుండరి. ఎప్పుడైతే నా ప్రభువు కార్యాలు చేయడం మొదలుపెట్టారో ఆయన మీద ఆసక్తి కలిగి జనాలు రావడం ప్రారంభించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య లేరు, కానీ ఆయన్ని మనుల ద్వారా సమాజానికి చూపించాలి. చేస్తున్నామా మనం ఆ పని? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ఈ లోకంలో ఉన్నారో, ఈ లోకంలో జీవించారో ఆ రీతిగా మనం చేస్తున్నామా? ఈరోజు చాలామంది ఎందుకు నీ వైపు ఆకర్షింపబట్టలేదంటే నీలో క్రీస్తు లేడు, నీలో నువ్వు అనేవాడివి ఉండిపోయావు. నువ్వు వాక్యం నీలో లేదు, దేవుని యొక్క ఫలాలు నీలో లేవు, దేవుని ఆశీర్వాదాలు నీలో లేవు. ఎందుకు లేవయ్యా అంటే నువ్వు వాక్యానికి దూరంగా ఉండిపోయావు. ఈరోజు మనకి ఎప్పుడైతే పెట్టిన విందు భోజనం ఎక్కువైపోయి పడేసేస్తామో మనకి ఆ విలువ ఏంటో తెలియదు. ఆకలేసినప్పుడు ఆ రోజు ఆ పల్లెముల ఆహారం కూడా మనకి గుర్తొస్తుంది. చాలాసార్లు మనం తెలియకుండానే మన ఆశీర్వాదాలని పడేస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. ఈరోజు ఈ మందిరానికి వచ్చి, ఈ కూటానికి వస్తే నీకు ఆశీర్వాదం అమ్మంటే అర్థం కాదు. నేను 2005లో చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు దీవిస్తుంటే నాకు అర్థం కాల. ఏంటి నేను ఇచ్చే బ్లెస్సింగ్? ఓహో, మంచి భార్య వస్తుందేమో, మంచి జాబ్ వస్తుందేమో, బాగా చదువుకుంటానేమో అని ఇలా అనుకున్నవాడిని. గత నెల రోజుల నుంచి నాకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని సువార్త పరిచర్య చేయడమే మనకున్న మెయిన్ బాధ్యత. దానికి మించి వేరేదేమీ లేదు. ఈ మిగిలిన కారు బంగ్లాలు ఇవన్నీ అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి, కానీ నువ్వు రక్షించబడిన ఆత్మలే ఉండేవి. సమూహం అంటే రావడం మొదలుపెట్టి ఇక్కడ చాలామంది వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? వాక్యం కోసం, ప్రార్థన కోసం. ఇక్కడ రానేని వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండవు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ చేస్తారా, రాయకుండానే పాస్ చేస్తారా? రాస్తేనేగా. 35 మార్కులు వస్తే పాసా, 20 మార్కులు వస్తే పాసా? 100 వచ్చినోడు పాసే, 35 వచ్చినోడు పాసే, 20 వచ్చినోడే ఫెయిల్. అంటే 100కి ఈక్వల్ ఎవడు? 35 మార్కులు వచ్చినోడు. నువ్వు 34.5 వచ్చినా సరే నువ్వు ఫెయిలే. ఆ 1 మార్క్ వేయలేదనుకో ఫెయిలే. నువ్వు 35 ఖచ్చితంగా రావాలి. 20 మార్క్స్ వస్తే నువ్వు ఫెయిల్. ఈరోజు నువ్వు దేవుని గుమ్మంకి ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు దేవుని గుమ్మం దగ్గరికి రాకుండా ఇంట్లో ఉంటే ఆశీర్వాదాలు రావు. దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. మార్కు సువార్త అక్కడే 5:24 చూడండి. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహం ఆయనను వెంబడించి. చాలండి. పాస్టర్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మన పాస్టర్ గారి మీద పడతా ఉంటాంగా ప్రార్థన చేయించుకోవడానికి. అదే ఇప్పుడు గుంట గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఇంకా ఎగబడతా ఉంటాం. ఎందుకు? ఆయన ముట్టుకుంటే చాలయ్యా ఆశీర్వాదం, స్వస్థతలు వస్తాయి. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుంది? ఆయనకి ఎదురు కూడా రావడానికి ఇష్టం లేక తను వెనకకుండా వెళ్ళి ఏ ఫీమేల్ కెన్ నో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద బ్లీడింగ్. అది అబ్బాయిలకు అర్థం కాదు. అన్ని సంవత్సరాల నుంచి నెలసరి వస్తేనే ఇబ్బంది అనుకుంటే ఆమెకి రోజు రక్తస్రావం అంట. రక్తస్రావం అవుతూ ఉంటే హిమోగ్లోబిన్ వాల్యూ పడిపోతూ ఉంటుంది, మొహం అంతా పాలిపోతూ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, పని చేయలేరు. ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు, నువ్వు రోగిష్టి దానివి, నీకు ఎప్పుడు రోగాలే, నువ్వు బాగుపడవు, నువ్వు ఇంటికి శాపం, ఇవన్నీ అంటూ ఉంటారు. ఆ బాధలు పడతా దాని నుంచి విడుదల పొందుకోవాలని ఈరోజు అక్కడ ముట్టుకుంటే చాలని చాలామంది ఎగబడుతున్నారంట. ఈరోజు నీతో మాట్లాడడానికి ఎంతమంది ఎగబడుతున్నారు? నీతో సహవాసం చేయడానికి ఎంతమంది ఎగబడుతున్నారు? నీతో మాట్లాడితే నెమ్మది వస్తుంది హృదయానికి ఎంతమంది ఎగబడుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన జీవితాలు మారాలి. ఒకవేళ మార్పు జీవితాలు మనకుంటే సంతోషం, మారని జీవితాలు ఉంటే మార్చబడాలి. మార్కు సువార్త లోకాకి వెళ్ళిపోయింది. ఒకసారి లోకా 5
అయిపోయింది అక్కడ. లూకా 5:2 చదవండి. ఆయన సరస్సు తీరంనున్న 2 దోణులు చూసి జాలర్ల వాటిలో నుండి దిగి తమ వలలు ఏం చేస్తున్నారండి? జాలర్లు వలలు కడగడం అంటే దాని అర్థం ఏంటి? శుభ్రం చేసుకుంటున్నారు. మీరు ఇంట్లో మీ పాత్రలు శుభ్రం చేస్తారా? అంతే, మళ్ళీ తర్వాత అంతే వండుతారా? అంటే ఏం చేస్తున్నాడు అతను? పని చేస్తున్నాడు. అతను వలలో ఉన్న చేపల దీటిలా వలని శుభ్రపరుస్తున్నాడు. శుభ్రపరచడం అంటే ఏంటి తెలుసా? ఆ వలని చేపల కోసం వేస్తే దాంట్లో చెత్త చెదారం అంతా పేరుకుపోయింది కాబట్టి దాన్ని తీసేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎంత చెత్త చెదారం పేరుకుపోతుంది? ఈరోజు నీ హృదయం అనే వలలో, నీ మనసు అనే ఆలోచన వలలో ఎంత చెత్త చెదారం పెరిగిపోతుంది? యూట్యూబులు, రీల్స్, ఇన్స్టాగ్రాము, ఎక్స్ ఇవన్నీ పేరుకుపోయి మనం దేవుని వాక్యానికి దూరంగా ఉంటావు. నువ్వు మొదలు పెడతావు, అన్నం తిని శుభ్రంగా మంచం మీద కూర్చుని ఫోన్ మొదలు పెడతావు. పొద్దున్న 4 అయింది, అమ్మ నిద్ర లెగిస్తే కానీ అర్థం కాదు రాత్రి అయిపోయింది నా సంగతి. అంతేనా? చాలామంది జీవితాల్లో ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాం. ఈరోజు ఇక్కడ పని చేసి వచ్చి వాళ్ళంట వలలంట శుభ్రం చేసుకుంటున్నారంట. శుభ్రం చేసుకున్న తర్వాత ఏం చేశారు? ఆయన ధోనిలో సీమోడైనటువంటి యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగిరి. కూర్చుండి ధోనిలో జనసమూహం బోధించు చుండెను. ఆ కాలంలో వాయిస్ ఎక్కువ వినపడాలంటే తీరాల మధ్య ఎక్కువగా దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. గాలికి మాట వినపడింది, ఐడియా ఉందా మీకు? చదువుకునే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. గాలికి మనకి మాట ఈజీగా వినపడతా ఉంటుంది, మాట వచ్చేసింది, చాలా దూరం వినపడింది. సో ధోనెక్కి దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు పరిచర్య కావాలంటే ఒక పెద్ద ఏసీ మందిరమే అక్కర్లా, నువ్వు ఏర్పరచుకున్న చోటే నువ్వు పరిచర్య చెయ్యొచ్చు. నేను పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నథింగ్. న్యూ అపోస్తలిక్ చర్చి వాళ్ళు సమస్తాన్ని ఇచ్చిన తర్వాతే ఐ స్టార్టెడ్. ఏమి ఇచ్చారో తెలుసా? చివరికి అన్న వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఈరోజు అక్కడ పరిచర్య ఎంత బాగుందంటే మేము బయట ఓపెన్ ఎయిర్లో పెడుతున్నాము, అంటే ఇలా వీధిలో పెడుతున్నాము, ఒక్కళ్ళు అబ్జెక్ట్ చేయటం లేదు. అపార్ట్మెంట్లో బయట చైర్లు వేసుకుని మరీ కూర్చుని వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు దేవుని పని చేస్తావో, నీ ఇంటి పని చేస్తావో, నిన్ను చూసి అనేక మంది ఆకర్షితులు అవుతారు. ఎప్పుడైతే నీలో సాతానుండి గొనుగుతా, సనుగుతా, గొడవ పడతా, నువ్వు ఇంట్లో పని చేస్తూ ఉంటావో, ఆఫీసులో పని చేస్తూ ఉంటావో, సేవ చేస్తూ ఉంటావో, ఆశీర్వాదం ఉండదు. చాలా జీవితాలు ఎందుకు ఆశీర్వాదాలు దూరం అవుతున్నామంటే మనం సనుగుతా, గొనుగుతా మన జీవితాన్ని అలాగే వదిలేసేస్తున్నాం. ఇక్కడ సమూహానికి వాక్యం ప్రకటించాడంట. అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇంకా మెయిన్ మెసేజ్లోకి వెళ్ళిపోవాలా. సంపూర్ణ రాత్రి ప్రార్థన కదా, ఎంతసేపైనా మెసేజ్ చెప్పవచ్చు. నేను ప్రిపేర్ అయిందంతా మీకు చెప్పండి, నేను వెళ్ళే ప్రసక్తే లేదు. సండే నాకు ఏ ప్రాబ్లం ఉంటుంది అంటే లిమిటెడ్ టైం ఉంటుంది. ఇప్పుడు నాకు అన్లిమిటెడ్ మొబైల్స్లో ఉంటుందిగా, ఎవరితోనైనా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అని నాకు అన్లిమిటెడ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఈరోజు నాకు ఆఫరు? అన్లిమిటెడ్. మీకు రేపు పొద్దున నాకు డ్యూటీ 10ంటికి, మీకు 8ంటికి మీ మ్యాక్సిమం అనాలిసిస్. సరే ఇంటికి వెళ్ళి పని చేయాలి కాబట్టి 6 దాకా మీకు వాక్యం చెప్తానే ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నిద్రపోతే లేపి యాక్షన్ సాంగ్ చేపిస్తా, ఓకే? నిద్రపోకపోతే వాక్యం చెప్తానే ఉంటా, ఫిక్స్ అయిపోండి, ఓకే? దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. జనసమూహం అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారంట. ఇక్కడ కూడా అదే జరిగిందండి. 3వ వచనం చూడండి, 5వ వచనం చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితేమి కానీ చాలు. ఇప్పుడు 4వ చదవండి, 4వ వచనం చదవండి. ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు ధోనిని లోతుకు నడిపించి, చాలండి, చేపలు పట్టుకుని మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? మనోడు రాత్రిపూట వల బాగు చేసుకుంటున్నాడా, పగల బాగు చేసుకుంటున్నాడా? చెప్పండి, రాత్రి వల బాగు చేసుకుంటాడా, పగల బాగు చేసుకుంటారా? పగలు బాగు చేసుకుంటాడు, ఓకే? చేపలు పట్టడానికి ఎక్కువ మంది ఎప్పుడు వెళ్తారు? ఒక అనుభవం అయినటువంటి చేపలు పట్టేవాడిని అడిగితే ఆ కాలంలో రాత్రే వెళ్ళేవాళ్ళు. దేవుడు ఎప్పుడు పోదాం అంటున్నాడు లోపలికి? పగలు పోదాం అంటున్నాడు. రాత్రి పోవాల్సిన పనిని పగలు.
ఇక్కడ చేపలు పట్టే అనుభవం సీమోనుకుందా, దేవుడికుందా? అనుభవం ఉంది. కానీ దేవుడు చెప్పాడు నువ్వు పద అని. ఈరోజు అద్భుతాలు చూడాలి నువ్వంటే నువ్వు దేవుడు చెప్పే పని చెయ్యాలి. నీలో ముందు యాక్సెప్టెన్స్ నీకు ఉండాలి. నువ్వు దేవుని యాక్సెప్ట్ చేయకుండా, దేవుడిని అంగీకరించకుండా, దేవుడికి నీ హృదయంలో అవకాశం ఇవ్వకుండా అద్భుతాలు చూడడం జరగదు. వల బాగు చేసుకుంటున్నాడంట, ప్రయాసపడి రాత్రంతా శ్రమపడ్డాడు. ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతున్నామో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరమీ దారిదమ్యం తెలియకుండా, నేను కూడా ప్రయాసపడ్డానండి. 18 సంవత్సరాలు ఎవాంజలిస్ట్గా తిరుగుతా మెసేజెస్ చెప్తా ఉండేవాడిని. కానీ పిలుపు మాత్రం నాకు ఎప్పుడూ రాలా. ఎప్పుడైతే పాస్టర్ గారు బలవంతంగా నన్ను లాక్కుపోయారో బండెక్కించుకునే ఆటోలో, నా పిలుపు ఏంటో నాకు తెలిసింది. దేవుడు పాస్టర్ గారి ద్వారా కూడా నాతో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది, నా ఫైట్ టైంలోనే కాదు దేవుడు మాట్లాడేది, పాస్టర్ గారి ద్వారా కూడా మాట్లాడతారు. నాకు వాస్తవంగా ఆ రోజు చాలా జాబ్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది. పాస్టర్ గారు ఆ రోజు కనుక నన్ను అడవి తక్కులపాటు తీసుకెళ్ళకపోతే నా పరిచర్య ప్రారంభం అయ్యేది కాదు. నేను ఇన్నిసార్లు ఈ మాట ఎందుకు చెబుతున్నానో, పాస్టర్ గారు నన్ను అడవి తక్కులపాటు తీసుకెళ్లారు, నా పరిచర్య ప్రారంభమైందని ఎందుకు చెప్తున్నానో ముగింపుకు వచ్చినప్పటికీ మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధం ఉంది కాబట్టి నా సాక్ష్యాన్ని కూడా కలిపి చెప్పే అవకాశం నాకు దొరికింది. అయితే సీమోను కూడా రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడంట. ఎంతమంది ప్రయాసపడుతున్నారు చేద్దాం ఈరోజు. ఒక్కసారి యెషయా గ్రంథం 54:11 చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, దేవుని నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలంతో నీ పునాదులు వేయుదును. చాలాటి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదాన. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ప్రయాసపడతా? దేవుని యొక్క 54:11 ప్రయాసపడతా. నువ్వు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాసపడుతున్నావు. ఎందుకో తెలుసా? నీకు వచ్చే 10,000 జీతానికి, 15,000 జీతానికి, 20,000 జీతానికి, ₹1,00,000 జీతానికి, ₹2,00,000 జీతానికి లోకం కోసం ప్రయాసపడుతున్నావు. దేవుని కోసం ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? దేవుని పరిచర్య కోసం ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? దేవుని ఆత్మలు రక్షింపబడాలని ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? ₹250 ఇస్తామంటే ఆదివారం మందిరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ₹500 ఎక్కువ ఇస్తామంటే ఆ రోజు దేవుని మందిరాన్ని వైపు కూడా రాం. ఎందుకని? ఆదివారం పూట సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉన్న మనం ఆదివారం పూట 3 గంటల పాటు దేవుని మందిర వాక్యం వినేసి మిగిలిన 21 గంటలు సాతానుతో గడుపుతున్నావు. అవునంటారా కాదంటారా? నువ్వు ప్రేయర్ అయిపోయిన వెంటనే నువ్వు బైబిల్ తీసుకెళ్తే పెట్టాల్సిన ప్రాణం ప్లేస్లో కూడా పెట్టవు. నువ్వు ఆన్ చేసేది ఫస్ట్ ఏంటో తెలుసా? టీవీ స్విచ్. ఏ స్విచ్? టీవీ స్విచ్. నువ్వు వెతికేది ఏంటో తెలుసా? రిమోట్ ఎక్కడా, రిమోట్ ఎక్కడా, రిమోట్ ఎక్కడా. ఇవ్వకపోతే ఇల్లంతా పంది రాస్తావు. రిమోట్ కనపట్ల. రిమోట్ ఆన్ చేసిన తర్వాత టీవీ రాలేదనుకో, ఆ కేబుల్ వాడికి ఫోన్ చేయి, కేబుల్ రాటల్లా. ఆ డిష్ వాడికి ఫోన్ చేయి, కార్డు కట్టానా లేదా. తర్వాత అమ్మ శ్రేష్టంగా మంచి చికెన్ కూర, మటన్ కూర వండిద్ది. అది పల్లె నిండా పెట్టుకుని తినడం, మళ్ళీ వెళ్ళి ఒక 2 గంటలు నిద్రపోవడం, సాయంత్రం పూట గుంటూరు రోడ్లన్నీ తిరగడం. ఇదా దేవుడు మనకిచ్చిన పరిచర్య? ఇదా దేవుడు ఆదివారం పూట మన క్రైస్తవులు మనకిచ్చిన పరిచర్య? దేవుడు ఆదివారం పూట ఆయన పరిచర్య చేయమని చెప్పారు. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతమంది సువార్త ఆకర్షితులయ్యే విధంగా మనం పరిచర్య చేస్తూ ఉన్నాం. నువ్వు 24 గంటలు దేవుడు నీకు ఆదివారాన్ని ఇస్తే నువ్వు పరిచర్య చేయట్లా. 3 గంటలు మాత్రమే దేవుడితో ఉండి 21 గంటలు ఎవరితో ఉంటున్నావు తెలుసా? సాతానుతో స్పెండ్ చేస్తున్నావు. మీరు మీ హృదయాలకు మీరు ప్రశ్న వేసుకోండి. నేను అబద్ధం చెప్తున్నానో లేదో మీ హృదయాలకు మీరు ప్రశ్న వేసుకోండి. ఈరోజు ప్రయాసపడ్డాడంట, రాత్రంతా వలేసి చెయ్యాల్సిన పని చేయకుండా నువ్వెంత ప్రయాసపడినా కూడా వ్యర్థమే. ఈరోజు నీకు చాప్టర్ 4లో ఎగ్జామ్ పెట్టామన్నామండి, యెషయా గ్రంథం మీద ఎగ్జామ్ అండి. నువ్వు కీర్తనల గ్రంథం చదివిస్తే పాస్ అవుతావా? మార్కు సువార్త గ్రంథంలో నేను ఎగ్జామ్ పెడతానండి, నువ్వు యెషయా చదవచ్చావు, పాస్ అవుతావా?
నువ్వు చేయాల్సిన పని దేవుడి కోసం చేయకుండా, నేను ప్రయాసపడుతున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, నాకు జీతం పెరగట్లేదంటే నువ్వు దేవుడి పని చేయట్లా. నువ్వు దేవుడి పని చేయకుండా నువ్వు ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ఎకరాల్లో ప్రోగ్రాం పెట్టబోతాను సాక్ష్యం చెప్పేవాడిని కాదు. నా అర్హత దేవుడు సమయానికి నాకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరం నాకు 20 ఎకరాల ప్రోగ్రాం తెచ్చింది. దేవుని ప్రణాళికలు ఇలాగే ఉంటాయి. నేనేమో గుంటూరులో చేయాలి, హైదరాబాద్లో చేయాలి, పెద్ద పెద్ద పట్టణాల్లో పరిచయం చేయాలనుకుంటుంటే పాస్టర్ గారు పట్టుకొని తీసుకెళ్ళి అడవి తెక్కల బాళ్ళలో పడేపించారు. ఎక్కడ పడేపించారు? నా గతాన్ని మర్చిపోయి, నేను చేసిన పరిచర్యను మర్చిపోయి, ఎక్కడో సాక్ష్యంలో 2005లో నేను ఇలా చేసేవాడిని నేను అప్పుడప్పుడు చెప్పుకుంటూ బతికే నాలాంటి వాడికి తీసుకెళ్ళి నీ పరిచర్య అక్కడ అని చెప్పి అక్కడ పడేశారు. ఈరోజు ఇక్కడ ఎంతమందికి మీ జీవితం తెలియక, ఈరోజు నాకు నా జీవితం ఏంటో అర్థమైపోయింది. నేను ఎందుకోసం పుట్టానో, నా జీవితం ఏంటో, నేను ఎందుకోసం బతకాలో లాస్ట్ 1 మంత్ బ్యాక్ వరకు నాకు అర్థం కాల. పోతా ఉంది లైఫ్. అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి 2 సార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు, నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి CEO అవార్డు, ఇన్ని అవార్డులు పొందుకుని హైయెస్ట్ శాలరీ ఇన్ గుంటూరు, ఇవే లైఫ్ అనుకున్నాను. నా ముందు రక్షణలోనికి నడిపించడమే నా బాధ్యత అని నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమందికి ఇంకా మీ బాధ్యత ఏంటో తెలియకపోతే దేవుని మీద ఆధారపడండి. ఒకవేళ కనుక నువ్వు ఈ రోడ్లో పాస్టర్ గారు వస్తున్నారు, ఆ రోడ్లోకి వెళ్తే ఆ రోడ్లో కూడా పాస్టర్ గారు వస్తారు. ఒకవేళ ఈ రోడ్లోకి వెళ్తే దేవుడి మాట వినపడుతుంది అనుకుంటే ఆ రోడ్లోకి వెళ్ళినా కూడా నీ దేవుడి మాట వినపడిద్ది. నువ్వు పారిపోతా ఉంటే దేవుడు నిన్ను పట్టుకోవాలనుకుంటే, చేప కడుపులో ఉన్నా కూడా యోనాను పట్టుకున్నాడు దేవుడు. చేప కడుపులో ఉన్నా కూడా యోనాను పట్టుకున్నాడు. ప్రార్థన యోనా ఎక్కడి నుంచి చేశాడు అంటే, భూమి మీద ఉన్నప్పుడు మనోడు ప్రార్థన కనెక్ట్ అవ్వాలా, పడవలో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వాలా. ఎత్తి ఎక్కడేస్తే ప్రార్థన చేశాడు? నిన్ను చేప కడుపులో వేయకముందే ప్రార్థన చేసుకో. నిన్ను ఎత్తి నరకంలో వేయకముందే ప్రార్థన చేసుకో. ఈ లోకానికి ఎందుకు వచ్చావో నువ్వు లెక్క రెడీ చేసుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రయాసపడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 25:18 చూడండి. ప్రయాసపడంటే అలసిపోతామంట. ద్వితీయోపదేశకాండం 25:18. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసేదను. ఎప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు అంటక్క, నువ్వు అలసిపోయి ప్రయాసపడంట, ఆఫీస్ నుంచి వచ్చానక్క, నేను బాగా అలసిపోయాను, నేను ఇంకేం ఇంట్లో పని చెయ్యను. ఇప్పటిదాకా ఎక్కడ పని చేసి వచ్చా? ఎక్కడ చేసి వచ్చా? గట్టిగా చెప్పండి. ఆఫీస్లో పని చేసి వచ్చాను, నేను ఇంకా ఏ పని చేయలేదు. మరి ఇంట్లో అమ్మొక్కటే పని చేయాలా? ఇంట్లో అక్కొక్కటే పని చేయాలా? నువ్వు ఎక్కడ పని చేయాలి ఎక్కువ? ఇప్పుడు ఇంట్లో పని చేయాలి. ప్రయాస అంత ఎక్కడ పడొచ్చావు? మరి ఇంట్లో పడవా ప్రయాస? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడంట నీ వాళ్ళనంట అర్థం చేస్తాడు. ఒకసారి ఆ వచనం మళ్ళీ నాకు బాగా అనిపించింది. 25:18. నువ్వు ప్రయాసపడాల్సి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకున్న బలహీనులందరినీ. ఎవరు బలహీనులంట? నీ వెనకున్న వాళ్ళంట బలహీనులంట. ఈరోజు నీ ఇంట్లో ఎంతమంది ఇంకా వాక్యానికి లోబడకుండా, మందిరానికి రాకుండా, నువ్వు మందిరానికి వస్తూ ఉంటే, మనం పిలిచావా మన ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా? అయ్యా మందిరానికి వెళ్దాంరా అని ఎప్పుడైనా నీ భర్తకు చెప్పావా? అయ్యా ఒకసారి మందిరానికి రా అని చెప్పేటప్పుడు నువ్వు భార్యకి చెప్పావా? ఎప్పుడైనా మందిరానికి రమ్మని చెప్పి నీ చెల్లికి చెప్పావా? మందిరానికి రమ్మని చెప్పి మీ అక్కకి చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు మనం తెలుసుకుందాం. వాళ్ళని కూడా మనం మందిరానికి నడిపించాలి. ఒకవేళ నువ్వు మందిరానికి నడిపించకపోతే వాళ్ళు బలహీనులయ్యంట హతము చేస్తారంట. ఈరోజు నీ ఇంట్లో వాక్యం లేకపోతే ఏమైపోతారు? వాళ్ళు బలహీనమైపోతారు. అన్నం తింటే బలంగా ఉంటావా? అన్నం తినకపోతే బలంగా ఉంటావా? వాక్యం వింటే బలంగా ఉంటావా? వినకపోతే బలంగా ఉంటావా? అంటే వాక్యం దేనికి, అన్నం దేనికంటే నువ్వు మంచి హైటు వెయిట్ రావడానికి. అన్నం తింటే కలర్ రారండి, ఓకే? హైట్ వెయిట్ రావడానికి. నువ్వు ఆత్మీయ ఆహారం తింటే ఎందుకంటే పాపం చేయకుండా ఉండడానికి. ఈ వాక్యం నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు. ఈరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తే నువ్వు లేని సమయంలో ఇంట్లో పాపం కూడా చేస్తారు. అవునంటారా కాదంటారా? ఈరోజు నీ పిల్లల
కడుపు కోసం, నీ పిల్లల చదువు కోసం నువ్వు క్యారేజ్ కట్టుకుని నీ భర్త భార్య నువ్వు ఇళ్ళకి వెళ్ళిపోతే, ఉద్యోగాలకు వెళ్ళిపోతే, నీ బిడ్డలు ఇంట్లో ఏం చేస్తున్నారు తెలుసా? పాపం చేస్తున్నారు. ఈరోజు భర్త బాధ్యత కలిగి ఉద్యోగానికి వెళ్ళి తను కష్టపడతా ఉంటే నీ భార్య ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేయడం మానేసి పాపం చేస్తా కూర్చుంది. ఏం చేస్తా కూర్చుంది? పాపం చేస్తా కూర్చుంది. ఈరోజు భార్య ఇంటికి వెళ్ళిపోయి, భార్య ఉద్యోగానికి వెళ్ళి, భార్య కష్టపడి, భార్య డబ్బు సంపాదించి తీసుకొస్తుంటే భర్త ఇంట్లో ఏం చేస్తాడు? ఆ డబ్బుతో పాపం చేసి వ్యసన పడతా ఉన్నాడు. నా బాధ ఒక్కటే, నీ కుటుంబం రక్షింపబడాలి, నీ వీధి రక్షింపబడాలి, నీ ఊరు రక్షింపబడాలి, నీ రాష్ట్రం రక్షింపబడాలి, నీ దేశం రక్షింపబడాలి, ఈ భూమి అనే గోళం రక్షింపబడాలి. ప్రయాస ఎక్కడ పడుతున్నాం? మనం అన్యుల దగ్గర ప్రయాసపడుతున్నాం. రోజుకి 12 గంటల్లో 8 గంటలు నిలబడి పని చేస్తాం. ఇంటికి వచ్చి అమ్మ ఒక పని చెప్తే చెయ్యం. ఈరోజు ప్రయాస పడతా మనం దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. ఒకసారి సంఖ్యాకాండం 14:40 చూడండి. వారు ఉదయం లేచి కొండ మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదాము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమో. సంఖ్యాకాండం 14:45. అప్పుడు ఆ కొండ మీద నివాసమున్న అమాలేకులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హర్మవోకు వారిని తరిమి హతము చేసిరి. ఈరోజు అమాలేక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మనల్ని ఎక్కువగా బాధ పెట్టే వాళ్ళు. ఈరోజు మన జీవితంలో అమాలేక్యులు మనకు అప్పట్లో ఉన్నారు కానీ లేరు. కానీ ఈరోజు నీ కుటుంబమే ఒక అమాలేక్యులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు నీ సొంత చెల్లె ఒక అమాలేక్యులాగా మారిపోతూ ఉంది, నిన్ను బాధ పెడతా ఉంది. ప్రయాస ఎక్కువ పడాల్సిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ప్రయాసపడి ఎంత చేసినా సరే, సీమోను కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడంట. నువ్వు దేవుడు నీలో లేకుండా, దేవుడు నీతో లేకుండా, దేవుడు నీతో మాట్లాడకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా సరే అది వ్యర్థమే. ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో నువ్వు చేసే చిన్న పని కూడా గొప్పగా ఆశీర్వదింపబడతా ఉంటుంది. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో ప్రయాసపడి రాత్రంతా కష్టపడ్డాడంట. అనుభవం అయినోడు, అనుభవం చేపలు పడ్డంలో ఉన్నవాడు, కష్టపడితే చేపలు దొరకలా. ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం జరగండి. వారు అలాగ చేసి ఏం పట్టారంటండి? చేపలు పట్టారంట. 5వ వచనం, రాత్రంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, ఆయన నీ మాట చొప్పున. ఇప్పుడు నా వైపు చూడండి, ఎక్కువసేపు ఈ మాట మీద ధ్యానించడానికి అవకాశం ఉంది. ఎవరి మాట అంట? దేవుని మాట ఎప్పుడైతే మేము వింటామో, దేవుడి మాట ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ఆయన మాట చెప్తే వెయ్యాల్సిన చోట వేస్తే. నేను 18 సంవత్సరాలు ఎక్కడ వేస్తున్నాను? ఇవాంజలిస్ట్గా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను, సంఘం లేదు. కానీ ఒక్క నెలలో దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఒక్క నెలలో దేవుడు 55 మంది సభ్యుల్ని ఇచ్చాడు. ఈరోజు అద్భుతంగా అడవి తెక్కలపాడులో పరిచర్య జరుగుతూ ఉంది. ఎందుకని? ఏమంటే ఆ స్వరాన్ని నేను వినడానికి సమయం పట్టింది. ముళ్ళ పొదల మధ్య పరిచర్య ఏంటి అనుకుంటే, ఈరోజు అక్కడ ఒక 5,000 10,000 దాకా ఉంటాయి అపార్ట్మెంట్స్. దేవుడు నాకు స్పష్టంగా చెప్తున్నాడు, ఒకవేళ కనుక నేను మలినమైన చేతుల్లో కాకుండా, నేను పాపం చేయకుండా, నేను వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా ఆయన ఇచ్చిన పరిచర్య నమ్మకంగా కనుక నేను చేస్తే నా సంఘాన్ని బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో తుమ్మ చెక్కలు ఉన్నాయని ఆ రోజు కనబడితే, ఈరోజు ఊరినే దేవుడు అక్కడికి తీసుకొచ్చేసాడు విశ్వాసాన్ని బట్టి. అవునంటారా కాదంటారా? 2005లో అన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏమున్నాయి? చెట్లన్నీ చదును చేసి అపార్ట్మెంట్లు కట్టి దాంట్లో మనుషులను పెట్టి పరిచర్య చేయడానికి దేవుడు ప్రణాళిక. 2005లోనే దేవుడు 2025 ప్రణాళిక ఏంటో తెలుసు. 2024
31వ తారీఖు 2 గంటలకు ఏం జరగద్దో మీకు తెలుసా? రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఏం జరిగిద్దో మీకు తెలుసా? తెలీదుగా. ఎల్లుండి ఏం జరిగిద్దో తెలుసా? కానీ నా దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు తెలియని మర్మాలు దేవుడికి తెలుసు. ప్రయాసపడి ఆయనంతా కష్టపడ్డాడంట, రాత్రంతా కష్టపడ్డాడంట, కానీ ఏమీ దొరకలా. ఆయన మాట చొప్పున వలలేస్తే ఏం జరిగింది? ఏంటంటక్క? విస్తారమైన చేపలంట. విస్తారం అంటే ఏంటి? ఎక్కువ. తర్వాత వచనం చదవండి. అందుచేత ఈ మాట ఆపండి, వారి వలలు ఏమవుతున్నాయి అంట? పిగిలిపోవచ్చు. ఉండగంటే అర్థం ఏంటండి? నీ ఆశీర్వాదాలు ఏమైపోతున్నాయి? ఎక్కువైపోయంట. వలంట చిరిగిపోతుందంట. ఇప్పుడు చేపలు రాత్రంతా కష్టపడ్డాడు, ఏమీ దొరకలా. దేవుని మాట చొప్పున విని వలేశాడు, వల ఏమవుతుంది? ఈరోజు నీ బ్లెస్సింగ్స్ కూడా దేవుళ్ళో ఉంటే చినిగిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేంతగా మారిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బ్లెస్సింగ్స్ వేరే వాళ్ళకి పాస్ అవుతాయి. అవునంటారు కాదంటే? ఇప్పుడు మళ్ళీ చూడండి, తర్వాత వచ్చిన చూడండి. ఎవరిని పిలిచారంటండి? ఎవరిని అంటే? ఈయనకి చేపలు ఎక్కువైపోయి ఎవరిని పిలుస్తున్నాడు? నీకు ఆశీర్వాదాలు ఎక్కువైపోతే నువ్వేం చేస్తావు? పక్కోళ్ళకి సహాయం చేస్తావు. దేవుడు నీకు నేను దినదినాభివృద్ధి ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే నీకు సరిపోయిందిగా. అప్పుడప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది, మా చెల్లి దగ్గర పల్లెలో నేను లాక్కుంటా. సరే, వాడి దగ్గర లాక్కున్నావు, బాగానే ఉంది. ఆ చెల్లికి ఇంకోటి పెట్టింది మా అమ్మ. ఒక 5 నిమిషాల తర్వాత నా ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటుంది. ఏంటంటే ఎక్కువైపోయి వదిలేస్తానమాట. అప్పుడు ఏమంటో తెలుసా మా అమ్మ? కడుపు చిన్నది, కన్ను పెద్దది. కడుపు చిన్నది, కన్ను పెద్దది. అక్కడ ఒక అండి బిర్యానీ ఉందనుకోండి, మొత్తం తినాలనిపిస్తుంది. నీ కెపాసిటీ ఆఫ్ ఇంటెస్టైన్ ఎంతో తెలుసా? ఒక్క బౌల్ కూడా సరే, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ కూడా సరిపోదు. ఒక ఫుల్ బిర్యానీ కూడా మన కడుపులో సరిపోదు తెలుసా? నువ్వు బలవంతంగా అమ్మ తినిద్దేమో, నాన్నంతా తినడం తప్ప సరిపోదు. మళ్ళీ నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని కుక్కడానికి ట్రై చేస్తావు కనపడకుండా ప్యాకెట్లో. కొంతమంది వెరైటీగా పళ్ళెం కింద పెట్టడం, లేకపోతే మంచం కిందకు దొయ్యడం, అమ్మట ఎలాగని తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయడం, ఈ పనులు కూడా. ఇప్పుడంట రాత్రంతా కష్టపడ్డాడంట, చేపలు దొరకలేదంట. దేవుడిని ఆయన బోట్లో ఎక్కించి కొంచెం నెట్టంటే నెట్టాడంట, వాక్యం విన్నాడంట, ఆయన మాట చొప్పున వలేశాడంట. వల చినిగిపోతుందంట. దొరికిన చేపలు వదులుకోవడం ఇష్టం లేక ఈరోజు మీరు ఎంతమంది మీ ఆశీర్వాదాలు పక్కోళ్ళకి ఇచ్చారు? ఎవరిచ్చారా? అన్న మా ఇంట్లో ₹1,00,000 ఎక్కువ అని చెప్పి పక్కింటి వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదుగా. పోనీ వాళ్ళ సమస్యల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడిని దీవించును గాక. ప్రార్థన చెయ్యని వాళ్ళని ఇక్కడి నుంచి అయినా చేసి దేవుడు బహుగా దీవించును గాక. వాళ్ళ వలలంట పిగిలిపోయి. ఈరోజు మన వలేంటో ఒక్కసారి తెలుసుకుందాం. కీర్తనలు 57:5. ఈరోజు మనుషులు ఎలాంటి వలలో బతుకుతున్నారో, ఎలాంటి వలలో బతికి దేవుడికి దూరంగా ఉంటున్నారో. దేవా, ఆకాశము కంటే అత్యున్నతిగా ఎదుగుగా నేను గణపరచుకొనుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల ఎడ్డిరి. చాలండి, నాకు కావాల్సిన మాట వచ్చింది. నీ అడుగులు చిక్కించుటకై వాళ్ళు ఏం వేశారంట? వల. ఈరోజు మనల్ని చాలామంది బాధ పెడతా ఉండుండొచ్చు, చాలామంది అవమానిస్తూ ఉండుండొచ్చు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. పోయినసారి కృతజ్ఞత కూడికి వచ్చాను. ఆ కూడిక పేరు మార్చాను నేను, గుర్తుందా? ఏం మార్చాను నా పేరు? ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ కూడిక. రోజు నేను మా భార్య ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. 14 సంవత్సరాలు పోషించింది భర్తనొక్క మాట అలా. నిజంగా అలాంటి భార్యలు ఉంటే డైవర్స్ కేసులు ఎక్కువైపో, లాయర్లకి చేతి నిండా పని ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి కుటుంబం అనిపించింది.
ఈరోజు నిన్ను చిక్కులు పెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఫుల్ మీల్స్ పెడితే తినలేము. ఎలా ఉన్నాయి? భోజనాలకు రండి, మీరు పళ్ళెం పట్టుకోండి, స్వీట్ దగ్గరికి రాగానే నాకు వద్దు. ఏముంది? కింటాల్ రైట్. బజ్జీ వేస్తే నాకు వద్దు. ఏముంది? వెరీ గుడ్. ఇంట్లో గ్యాస్ ఉంటే ఉపయోగం, మన ఒంట్లో ఉంటే ఏం ఉపయోగం? ఇంట్లో గ్యాస్ ఉంటే భర్తకి 1200 దగ్గర గాలేనా తినేది? ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఫుల్ మీల్స్ ఎక్కువ, హాఫ్ మీల్స్ తక్కువ. ఈరోజు అనుకోకుండా అనేకమైన సమస్యలు మన జీవితాల్లో వేసుకుని దేవుని వాక్యాన్ని మర్చిపోయి, ఎందుకో తెలుసు ఈ రోగాలన్నీ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మన కంటత వాక్యాలు చెప్పాడు చక్కగా. ప్రయాసపడి సమస్త భారం మోసుకొని జనులారా నా యొద్దకు రండి. వాడు బ్యాగ్ మోసినట్టు చిన్నప్పటి నుంచే క్లాస్ ఫస్ట్ రా అంటే వాడు టెన్షన్కి వాడి డయాలసిస్ సిస్టమ్ అంతా మారిపోయి షుగరు. మాకు వచ్చిన పేషెంట్ మీ తాతగారికి ఉందంటే లేదండి, మీ అమ్మగారికి ఉందంటే లేదండి, నీకే ఎందుకు వచ్చిందంటే నువ్వు టెన్షన్ పడ్డావు. అర్థమైందా? వ్యర్థమైందా? బాగా ప్రెజర్లోకి వెళ్ళిపోయి ప్రపంచం అనే పోటీలో ఎక్కువ పోటీ పడిపోయి అనేక రోగాలు తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు వల వేసాడంట. ఆ వల నీకు చిక్కులు పెట్టి నిన్ను సమస్యలు తీసుకొస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఎవ్వరు సమస్యలు పెడుతున్నా సరే, నీ దేవుడికి ఎప్పుడైతే విన్నవించుకుంటావో నేను గర్వంగా ధైర్యంగా చెప్పగలనండి, ఒక క్రైస్తవుడిగా ఒక ఉన్నతమైన పొజిషన్లో దేవుడు నన్ను ఉంచాడు. నేను గత 4 రోజుల నుంచి ధ్యానం చేస్తుంటే నాకు భయం స్టార్ట్ అయింది. నేను ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఏంటో తెలుసా? 36 సంవత్సరాలు నేను లోకంలో జీవించా. నా జీవితం ఏంటో ఇప్పుడే నాకు తెలియజేశావు. నీ కోసం ఇంకా పెద్ద పరిచర్య నేను చెయ్యాలి. దయచేసి నా ఆయుష్కాలం గనక నీ రికార్డులో గనక తక్కువ ఉంటే కొంచెం డేటు మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకో తెలుసా? ఆత్మల పట్ల భారం ఎంత అమృతంగా ఉంటుందో, మధురంగా ఉంటుందో నాకు తెలిసింది. ఇంతకుముందు లోకం కోసం కష్టపడేవాడిని, హాస్పిటల్స్ని పెద్దగా చేయడం కోసం కష్టపడేవాడిని, అనేక మందిని డబ్బున్నోళ్ళగా చేయడం కోసం కష్టపడేవాడిని. కానీ అదంతా నాకు వ్యర్థమని అర్థమైపోయింది. నా ప్రార్థన, నా ఉదయకాలం 4 గంటల ప్రార్థన ఏంటంటే, ఈరోజు నా సజీవ లెక్కలో నా డేట్ ఉంటే దయచేసి ఉంచు. నా డెత్ డేట్ కనుక ఈరోజు అయితే కొంచెం ఎక్స్టెండ్ చేయ ప్రభువా, నేను ఆత్మలని రక్షించాలి. ఇక్కడ ఆత్మలు రక్షించే బాధ్యత నీ ఒక్కడిదే కాదు, నా ఒక్కడిదే కాదు, ఇక్కడున్న అందరిది కూడా బాధ్యత. ఈరోజు నీ సమస్యలకి చిక్కులు పెడుతున్నాయేమో, నువ్వు దేవుని వాక్యం కనుక ప్రాపర్గా ధ్యానిస్తే ఆ చిక్కులు విడిపోతాయి. ఒక్కసారి సామెతలు 1:17 చూడండి. 1:17 సామెతలు 1:17. పక్షి చూచుచుండగా, చాలక్క, పక్షి చూచుచుండగా, ఎవడన్నా పక్షి చూస్తుంటే వెళ్ళొస్తాడా? ఏం చేసిద్ది? పారిపోయిద్ది, రాదు. ఈరోజు నువ్వు తెలిసి మరీ వలలో పడతా ఉన్నావు. ఏ వలలో తెలుసా? ఇంటర్నెట్ అనే వలలో. అమ్మ నాకు నెట్ కార్డు అయిపోయింది, 50 రూపాయలు ఇవ్వు. అమ్మ నాకు డేటా కార్డు అయిపోయింది, 50 రూపాయలు ఇవ్వు. ఏం వలది? ఇంటర్నెట్. ఇంటర్ బిట్వీన్ దేని మధ్య తెలుసా? నీకు సాతానుకు మధ్య వల. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నిన్ను నిద్రలేని రాత్రుల్లోకి తీసుకెళ్తుంది, పాపంలోనికి తీసుకెళ్తుంది, వ్యభిచారంలోనికి తీసుకెళ్తుంది. అసలు మామూలుగానే చూడకుండా ఉంటేనే పాపం చేయడం చాలా కష్టం. అలాంటిది చూస్తా పాపం చేయకుండా ఉండగలమా? చూడడం దేనికి? బాధ తెచ్చుకోవడం దేనికి? ఈరోజు చూస్తా నువ్వు పక్షి కోసమే వలయవు కదా, కానీ సాతాను నీ మీద వల వేస్తానే ఉన్నాడు. ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు నీ చుట్టూ నీ దగ్గర అవ్వడానికి ఒక వ్యర్థమైన మాటలు ఒక వల. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నీ భర్త లేనప్పుడు, నీ భార్య లేనప్పుడు నిన్ను లోపరుచుకోవడానికి ఒక వల. నీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు దగ్గర అవ్వడానికి ఒక వల. నువ్వు బస్సులో ప్రయాణించేటప్పుడు, ఆటోలో ప్రయాణించేటప్పుడు నిన్ను ఆకర్షించడానికి ఒక వల. నీ చుట్టూ వల మధ్య నువ్వు బతుకుతున్నావు. ఒకవేళ ఆ వలలో చిక్కితే ఏమైద్ది? చేప వలలో చిక్కితే మంచి చేప కదా అని పడేస్తావా? ఆ చేప ఎక్కడికి వచ్చిద్ది? మార్కెట్కి వచ్చిద్ది. మార్కెట్లో నుంచి నువ్వు డబ్బులు పెట్టుకుంటే నీ ఇంటికి వచ్చిద్ది. ఇంటికి వచ్చిన తర్వాత
సెట్లోకి వచ్చిద్ది, సెట్లో నుంచి పల్లెంలోకి వచ్చిద్ది, పల్లెంలో నుంచి కడుపులోకి వెళ్ళి. నువ్వు వలలో పడకపోతే సముద్రంలో హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు. చేప వల్ల ఎందుకు పడుతుంది చెప్పనా, లేకపోతే గాలానికి ఎందుకు పడుతుంది చెప్పనా? నేను గాలం వేశానండి, దానికి వానపాము పెట్టి గాలం వేశాను. చేప నోరు మూసుకుంటే పడిద్దా, నోరు తెరిస్తే పడిద్దా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చేప ఎందుకు దాని ప్రాణానికి కోల్పోయింది? చేప ఎందుకు వలలో పడింది, గాలానికి పడింది? నోరు అని తెరిచింది కాబట్టి. మనం కూడా పాపానికి అని తెరిస్తే పాపంలో పడతాం. నువ్వు పాపానికి ఎప్పుడైతే దగ్గరగా వెళ్తావో నీ ఫోన్లో యూట్యూబ్ ఒక వల, లేకపోతే గాలం. చేప నోరు మూసుకున్నంత కాలం దానికి హ్యాపీయే, అది గాలానికి దొరకదు. ఎప్పుడైతే దాని నోరు తెరిసిద్దో గాలానికి అది దొరికిద్ది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒకే మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. నీ చుట్టూ ఉన్న వలలేంటో నువ్వు తెలుసుకో. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మనుషులను పట్టే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తా ఉన్నారు. మీకా 7:2, మీకా 7:2. భక్తుడు దేశంలో లేకపోయినను జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. ప్రతి మనుషుడు కిరాతకుడే తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. అవునండి, కరెక్ట్ కదా ఈ మాట. నీతిమంతులు ఒక్కళ్ళు కూడా, ఈరోజు ప్రపంచంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన క్రైస్తవ్యంలో మాత్రమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పక్క జేబులో నుంచి దొంగతనం చేయాలంటే భయం, పక్కోడి ఫోన్ కొట్టేయాలంటే భయం. ఎందుకు? వాక్యం గుర్తొచ్చిద్ది, నువ్వు పక్కవాడి వస్తువులు దొంగిలించకూడదు. వ్యభిచారం చేయాలంటే భయం, వ్యభిచరించకూడదు అని. ఇన్ని పనులు చేయకపోతే మనం ఏమైపోతాం? నీతిమంతులం అయిపోతాం కదా. కానీ నీతిమంతులు ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరంట. మళ్ళా చదువుదామా, చాలా అద్భుతంగా ఉంది కదా ఈ వచనం. భక్తుడు అనేవాడు దేశంలోనే లేకపోయాను, జనుల యథార్థపడు ఒక్కడునూ లేడు. అంతే కదండి, అందరూ మన ప్రాణం తీయడానికే చూస్తున్నారు కదా, అవునంటారా? ఆఫీస్లో ఈయన ఎప్పుడు బయటికి పంపించేద్దామా, ఒక పేటలో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంటే వీళ్ళని ఎప్పుడు ఆ పేటలో నుంచి బయటికి పంపించేద్దామా, లేకపోతే స్కూల్లో బాగా చదువుతుంటే వీడి పుస్తకాలు ఎక్కడ దాచిపెడదామా. 10th క్లాస్లో నా బుక్స్ నేను బాగా చదువుతానని చెప్పి నా ఫ్రెండ్ దాచిపెట్టేవాడు. బాగా చదువుతానని చెప్పి ఇంటికి అన్నం తినడానికి వెళ్తే మెటీరియల్ అంతా బాండ్ వేసిన బుక్ ఉంటుంది, ఆ బుక్ దాచిపెట్టేవాడు. 10th క్లాస్లో నేను దగ్గర మెటీరియల్ 5 సార్లు కొనుక్కున్నా. కానీ నేను ఏ రోజు నా ఫ్రెండ్ని వాడిని అరవడం కానీ తిట్టడం కానీ బాధపడడం కానీ ఎప్పుడూ చెయ్యలా. వాళ్ళ నాన్నకి కిడ్నీస్ పాడైతే వాడు అమెరికాలో ఉంటే వాళ్ళ నాన్నని కాపాడింది దేవుని ప్రేమను బట్టి నేనే. పుస్తకాలు దాచిపెట్టాను ఒప్పుకున్నప్పుడు వాడే. ఈ పుస్తకాలు నేను దాచిపెట్టాను, ఈరోజు మా నాన్నని చూసుకుంటుంది నువ్వే. చివరికి వాళ్ళ నాన్న చచ్చిపోతే కూడా వాడు రాలా, సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను. ఈరోజు నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నువ్వు మళ్ళా వాళ్ళ మీద అధికారంగా చేయాల్సిన అవసరంలా. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. నీ ప్రాణాన్ని బాగా బాధ పెడుతూ ఉండొచ్చు, నిజంగా నువ్వు అబద్ధం చెప్పలా, నువ్వు అబద్ధకుడివి అనొచ్చు, నువ్వు మోసం చేయలా, నువ్వు మోసం చేసిన వాళ్ళు అనొచ్చు. కానీ ప్రతి దానికి ఒక సమయం కలదు. నువ్వేముండాలి? ఓర్పుగా ఉండి. మనుషులు కూడా మనల్ని వలలేస్తున్నారంట, ఆ వలల నుంచి మనం తప్పించుకోవాలి. ఒక్కసారి మనం ఏ వచన భాగం అయితే ధ్యానిస్తున్నాం అక్కడికి వెళ్దామా? లూకా ఏం పట్టారంట అక్క? విస్తారమైన చేపలు పట్టారంట. వాళ్ళ వలలు పిగిలిపోతున్నాయి అంట. వచ్చి చేసిర్రి, మునిగి అంతగా నింపారంట. ఇంకా చదవండి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదురు సాగిలపడి, చాలండి ఆగండి, చేపలు అన్న నాకు పట్టించాడు, పట్టించిన తర్వాత నేనేం చెప్తాను ఆయనకి? థ్యాంక్స్ చెప్తాను కదా.
మోకాల మీద సాగలబడ్డం ఏంటి? యేసు చేపలు పట్టించాడు. ఈ మాట చెప్పని ఇక్కడ ఏ అన్నాడు? వల వేసాడు, చేపలు పట్టాడు. పట్టకని ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఈయనేం చేస్తున్నాడు? ఏం పడ్డాడు? ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలోనికి వస్తాడో నీ పాపాలేంటో అన్నీ బయటకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో మాట్లాడడం స్పష్టంగా మొదలు పెడతాడో, ఆయన చేసిన అద్భుత కార్యాలు నీకు కనబడతా ఉంటాయో, నువ్వు ఆటోమేటికల్గా దేవుడి ముందు సాగిలపడి, నాయన అర్హత లేదు ప్రభువా. నువ్వు ఎగ్జామ్ రాసావు 10th క్లాసు, నువ్వు అనుకున్నావు పాస్ మార్క్ వస్తే చాలని, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు, ఒప్పుకుంటావా? ఎవరి దగ్గర ఒప్పుకోవు? లోపల ఒప్పుకోవు. నాకు వచ్చేది ఏంది స్టేట్ ఫస్ట్, నేను ఏదో రాశాను, ఏదో పాస్ అయిపోయానని. బయటికి వెళ్ళగా నేను చెప్తా తెలుసా, నేను 24 గంటల్లో 18 గంటలు కష్టపడ్డాను, కళ్ళు కాయలు కాసేలాగా కష్టపడ్డాను, మా అమ్మ నాన్న బాగా కష్టపడి చదివించారు. అందుకే వాస్తవంగా దేనిలో వచ్చావు నువ్వు? లక్లో వచ్చావు. కానీ ఏం మాట్లాడతావు నువ్వు? కష్టమంతా నీదే అని మాట్లాడతావు. ఇక్కడ వలలు పిగిలిపోయేంతగా పట్టుకున్నారంట. ఎవరి వల్ల? దేవుని మాట వల్ల. కానీ వెంటనే ఏం చేశాడు? సాష్టాంగపడి, నాకు అర్హత లేదయ్యా. ఈరోజు ఇక్కడ ఉండడానికి మనకి ఎంత అర్హత ఉంది? నువ్వు జీవించడానికి అర్హత ఉందా? నువ్వు పాపం చేసిన వెంటనే టక్కున చచ్చిపోతావు అనేటువంటిది కనుక నీకు దేవుడు కనుక ఆజ్ఞ ఉందనుకోండి, సమాధులే ఉంటాయి. ఏముంటాయి? సమాధులే ఉంటాయి. సమాధులు కూడా ఉండలేండి, కుప్పలుగా శవాలే ఉంటాయి. సమాధిలో చేయాలంటే ఏం చేయాలి? గుంట దవ్వాలి, పెట్టాలి. అంత చేసేవాళ్ళు కూడా ఈ లోకంలో ఇప్పటికీ లేరు. నువ్వు చనిపోతే నిన్ను దాన సంస్కారాలు కరెక్ట్గా చేస్తారో కూడా తెలియదు. తెలుసా సంగతి మీకు? నీకోసం ఈరోజు నువ్వు నాకు ఇష్టం, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయితే చాలా గ్రేట్. నీ జీవితం చాలా క్షణభంగురం. నీతో ఉన్న ప్రేమలన్నీ నువ్వు చనిపోతే, నువ్వు బతుకున్నప్పుడు నేను అందరూ జీవించిన వాడు అంటారు, నువ్వు చనిపోతే శవం అంటారు. నువ్వు తీసి పడేసేసిన తర్వాత రోజు జ్ఞాపకం కూడా ఉండవు. 11 రోజు నీ కూడికి అయిపోయిన తర్వాత ఫస్ట్ గోడ చైర్లో ఉండిద్ది ఆ ఫోటో. 11 రోజుల తర్వాత గోడ మీదకి వచ్చిద్ది. సంవత్సరం అయిపోయిన తర్వాత మూలకు వచ్చిద్ది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అరే నాన్న ఫోటో ఎక్కడుంది, బయటికి తీరా, ఎక్కడుంది? ఆ పరిస్థితికి వస్తుంది. ఈరోజు నీ జీవితం ఎవరి కోసం కష్టపడుతున్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 10వ వచనం చదవండి, 5వ అధ్యాయం 10వ వచనం. అలాగే సీమను కూడా పాలేవారైన జబదయి కుమారులు యాకోబు, యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడై ఇందువని సీమోనుతో చెప్పాను. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారో, చేపలు పట్టే వాళ్ళు కాస్త ఏ మారిపోయారు? ఇందాక నుంచి నా సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాను, చూసారా? రిపీటెడ్గా. ఇప్పుడు అర్థమైందా? మీకు వ్యర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చెప్పిన మాట అది క్యాచ్ చేయడానికి చివరి దాకా మీరు చెప్పకుండానే నువ్వెందుకు ఇందా నుంచి ఆ మాట అన్నావో మాకు అర్థమైందన్న అని చెప్పినందుకు. ఎందుకంటే ఒక డబ్బున్నోళ్ళని పట్టుకునే వాళ్ళగా ఉన్న నన్ను ఈరోజు మనుషులను పట్టే జాలర్లుగా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా నా దేవుడు చేపలు పడుతున్నావేమో, మనుషులను పట్టే జాలరిగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే ఆయన్ని ఆరాధిస్తావో మనస్ఫూర్తిగా. ఒక్కసారి చివరిగా క్లోజింగ్కి వచ్చేద్దాం. 11వ వచనం చదవండి. వాళ్ళు దూరంకి దరిచేసినంతట, అబ్బా, దేవుడు గట్టిగా మాట్లాడి నువ్వుకున్న ఆస్తి అంతా వదిలిపెట్టేసిరా అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? నీకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి పరిచర్యకి రమ్మంటే పాజిబుల్? నేను ఈరోజు మీ అందరి ముందు నా సాక్ష్యాన్ని నేను బలపరచుకోవడానికి ఇంత దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. దేవుని పిలుపు ఇప్పటి వరకు ఎవాంజలిస్ట్గా ఇచ్చారు. నీ ఉద్యోగాన్ని వదిలేసి రమ్మంటే నేను రావడానికి సిద్ధం. దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నా, ఈ మాటకి నేను నిలబడి ఉంటా. మళ్ళా తిరిగి వెళ్ళిపోను. సమస్తాన్ని విడిచిపెట్టమంటున్నాడంట. ఈరోజు దేవుడు నువ్వు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు ఇంకొక కంటికి తెలియకుండా చేస్తున్న వ్యభిచారాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు చేస్తున్న దొంగతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి అక్కడిక్కడ చెప్పే మాటలు విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు సమస్తాన్ని విడిచిపెడితే దేవుడిని అద్భుతంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని విడిచిపెడతావో, మత్తయి రాసిన సువార్త 19:27 చూడండి.
ఎవరు విడిచిపెట్టారంట? వీళ్ళతో పాటు పేతురు కూడా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక. చాలండి. ఎవరిని అడుగుతున్నారండి? సమస్తాన్ని విడిచిపెట్టంట మాకేమి దొరికిద్దని దేవుని అడుగుతున్నారంట. ఈరోజు నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తానంటే ఎవడైనా చేస్తాడు, అంతేనా? 4వ వారం నీకు 55 మంది సంఘాన్ని ఇస్తానంటే 18 సంవత్సరాల క్రితమే నేను కూడా పరిచయని ప్రారంభించేవాడిని. నువ్వు ఈ పని చేయ అమ్మ ఎప్పుడైనా అంటది, నువ్వు ఈ పని చేయమ్మా నీకు ఏదైనా ఇస్తానంటది. చేస్తామా? చేస్తాం ఖచ్చితంగా. చేస్తే మనకి ఇష్టమైన రూపాయో 2 రూపాయలో లేకపోతే మనకు దాచిపెట్టిన లడ్డో ఏదో ఒకటి ఇస్తుంది. ఈరోజు దేవుడిని అంట అడుగుతున్నారు వీళ్ళు, సమస్తాన్ని విడిచిపెడితే మాకు మళ్ళీ చదవండి. అడగగా యేసు వారితో ఎట్లన్నో, ప్రపంచ పునర్జనునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను బండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియు కాక నిత్య జీవమును. నిత్యం ఏముంటామంట? నిత్య జీవం అంటే ఏంటి తెలుసా? చావు అనేది ఉండదు. ఈరోజు మా హాస్పిటల్కి వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నేను ఇంకొంతకాలం బతకాలి సార్, నాకు చనిపోవాలని లేదు సార్, మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, అమ్మాయి పెళ్లి చేయలేదు, మా అబ్బాయి సెటిల్ కాలేదు సార్, నేను ఇంకా జాబు ఏమీ సంపాదించలేదు సార్, ఇంట్లో పైసా కూడబెట్టలేదు సార్, నేను ఇంకా కొంచెం బతికించండి సార్, ఏమీ చేయలేను సార్. ఏంటంటే నువ్వు తాగి 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 నువ్వు జీవితాంతం తాగాల్సిందంతా సంవత్సరంలో తాగేసావు. నీ లివర్ పాడైపోయింది. నువ్వు శరీరంతో చేయాల్సిన పాపం అంతా చేసేసావు. నేనేమీ చెయ్యలేని పరిస్థితి. నేను కాపాడలేమయ్యా. ఎందుకంటే నువ్వు బయట చేసిన పాపం కాదు, నీ శరీరం లోపలికి అవయవాలు పాడైపోయినాయి. సార్ కొంతకాలం బతకనియండి సార్. క్యాన్సర్ పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి, బతిమిలాడుతూ ఉంటారు డాక్టర్స్. సార్ కొంతకాలం బతికే ఛాన్స్ ఇవ్వండి సార్, కొంతకాలం బతికే ఛాన్స్ ఇవ్వండి సార్. దేవుడు ఇంకా మనకి చాలా ఆయుష్ని ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేసుకున్నామంటే చాలా లోకుగా తీసుకుంటున్నాం. ఇదే కనుక కంటిన్యూ అయితే సడన్గా ఎప్పుడు వస్తుందో చావు తెలియదు. మొన్న నేను అనుకుంటా ఒక పని మీద వస్తూ ఉన్నాం, జేకేసీ కాలేజ్ శ్రేష్ఠ హాస్పిటల్ దగ్గర. అబ్బాయి ఏ తప్పు లేదండి, చక్కగా బండి నడుపుతున్నాడు, హెల్మెట్ పెట్టుకుని వస్తున్నాడు. బండి నడుపుతున్నాడు, హెల్మెట్ పెట్టుకు వస్తున్నాడు. వెనకాల వచ్చే ఆటో వాడు మొబైల్ చూసుకుంటా నడుపుతున్నాడు. వాటర్ క్యాన్లు, ఎలక్ట్రికల్ ఆటో. వాడు ఎందుకో సడన్ బ్రేక్ కొట్టాడు, పల్టీ పడి ఆ ఆటో అతని తల మీద గిట్టా తాగుతా పడితే అతను కూడా పడ్డాడు. ఆటో కూడా పొక్కబోర్లా పడింది. ఇతను ఏం తప్పు ఉందండి? బండి కొనుక్కున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, కరెక్ట్గా నడుపుకుంటా వస్తున్నాడు. తప్పు వాడు చేసింది కానీ అతనికి ఏమీ జరగల. ఒకవేళ కనుక జరిగితే తను తప్పు లేకుండా, ఈరోజు నువ్వు అనుకుంటావేమో క్షేమంగా నేను బయటికి వెళ్తానని, వాళ్ళ క్షేమంగా నువ్వు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. పక్కోళ్ళతో ముచ్చట్లో కాదు, నువ్వు భర్త లేని సమయంలో వ్యభిచారంలో కాదు, నువ్వు భర్త లేని సమయంలో పాపంలో కాదు, నిన్ను ఇష్టపడే వ్యక్తి కోసం తిరగడం కోసం కాదు, నువ్వు ఇష్టపడే వ్యక్తి కోసం వాడికి ఇష్టమైనట్టుగా తయారై వెళ్ళడం కోసం కాదు, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థనలో ఉండాలి. మోకరించి ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే నీ కుటుంబం రక్షింపబడిద్దో నిత్య జీవం నీకు వస్తుందంట. నిత్య జీవం అంటే ఏంటంటే అక్కడ నీకు చావు అనేదే ఉండనే ఉండదు. నిత్య జీవితంతో పాటు ఏమొస్తుంది? స్వతంత్రించుకుంటావంట. నువ్వు ఎప్పుడైతే దాన్ని స్వతంత్రించుకుంటావో దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆ స్వతంత్రాలు ఎలా ఉంటాయో చూద్దామా? మత్తయి సువార్త 25:34 వచనం. మత్తయి 25:34. మత్తయి 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. చాలండి, లోకం పుట్టినది మొదలుకొని మన కోసం అంటే ఒక రాజ్యం.
ఉందంట. దాన్నంట స్వతంత్రించుకోవాలంట. August 15 రీసెంట్గా అయింది కదా, తెల్లవాళ్ళని తరిమి 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 పంపించామని చెప్పి August 15 మనం స్వతంత్రం చేసుకున్నాం కదా. ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా. మరి పరలోకానికి వెళ్తే పాపాన్ని సాతాన్ని తరిమి తరిమి కొడితే అక్కడ స్వతంత్రంగా మనం ఉండగలమంట. ఆ స్వతంత్రం ఏంటో తెలుసా? భూమి పునాది వేసిన దగ్గర నుంచి రాజ్యాన్ని అంటే దేవుడు మనకి ఇస్తాడంట. నువ్వు ఒక పెద్ద రాజువి అయిపోతావు. అపోస్తుల కార్యం 20:32 చూడండి. అపోస్తులు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, మీకు క్షేమావృద్ధి కలుగు చేయడకును పరిశుద్ధపరచిన వాడు అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఈరోజు మనకి దేవుడు తన స్వతంత్రం ద్వారా మనకి కృపా వాక్యముల్ని అందిస్తూ ఉన్నాడు. క్షేమాభివృద్ధి మనకి అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో మనం బలంగా ఉంటామో, దేవుని కోసం ఆయన కార్యం బహు గట్టిగా చేస్తామో, ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. చివరి 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 వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8:17. మనం పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన యెడల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా గట్టిగా ఎవరి కాళ్ళు, మన పేరు మనం అన్నాం కదా, ఆ మనం అనే దగ్గర ఎవరి పేరు పెట్టుకుని అది చదువుదాం. ప్రణీత్ పిల్లవాడైతే వారసుడు, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలో రక్షణ పొందడానికి ఆయన శ్రమపడ్డారో, మనం కూడా కనుక ఆయనతో పాటుగా శ్రమ పొందితే, ఆయన పొందుకున్నన్ని శ్రమలు మనం పొందుకోం. కానీ ఆయన్ని ఇష్టంగా కనుక మనం ప్రేమిస్తే, ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, వాళ్ళ కోసం నువ్వేమి ఇచ్చిస్తావు? అందరం మనం ప్రేమించిన వాళ్ళం వెళ్ళండి, నీతిమంతులమే మరీ అంత కాదు, ఓకే? అందరం మనం అమ్మనో, మన తండ్రినో, మన జీవితంలో మన భార్యనో ప్రేమించిన వాళ్ళమే. ప్రేమిస్తే సమయాన్ని పెడతాం. ఏం చేస్తాం? ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, చెప్పు దిగేదాకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటానే ఉంటాము. మాటలు సరిపో. చివరికి ఏం చేస్తాను తెలుసా? 2023లో 31, ఇంకా డేట్ మారలేదుగా, 30వ తారీఖున ఏం కూర తిన్నావో కూడా చెప్పమనేంతగా చెప్పు, వదలం. అందుకే ఈ సిమ్మోళ్ళు ఎందుకు తయారయ్యారంటే, అన్లిమిటెడ్ ఎందుకు ఇచ్చారు తెలుసా? పాపంలోకి లాగడానికే. నీకు అదే కనుక బ్యాలెన్స్ లిమిటెడ్ ఉందనుకో, 5 నిమిషాలు కానీ ఫోన్ కట్ అయిద్ది అన్నారనుకో, అదిగో నీకు ఈ వంట చేశాను, నువ్వు పెరుగు ప్యాకెట్ తీసుకురా, టక్కుని పెట్టేస్తారు. అది అన్లిమిటెడ్గా ఎక్కడున్నావు 100 సార్లు ఫోను, ఏం చేస్తున్నావు 100 సార్లు ఫోను, తిన్నావా 100 సార్లు ఫోను, వస్తున్నావా 100 సార్లు. ఇంటికి రాక ఎక్కడికి పోతాడు? ఇంటికి రాక ఎక్కడికి పోతాడండి? అందుకే కొంచెం ఇది అన్లిమిటెడ్ కనుక మారిపోయి లిమిటెడ్ కనుక వస్తే జీవితం సగం ప్రశాంతంగా ఉండిద్ది. ఇంతే. రాబోయే ఫ్యూచర్లో ఏమొస్తుందంటే, చంపకి సెల్ ఫోన్ సర్జరీ ఒకటి వస్తుంది. ఇంకా పద్దాకలు లేకుండా ఇదే సర్జరీ జీవితంలో ఉండిపోయేటట్టు వస్తుంది. ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళతో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తావు. నువ్వు ప్రేమించే వాళ్ళని బట్టి ఆధారపడుద్ది. నువ్వు ఈ లోకంలో కనుక ఒక అమ్మాయినో అబ్బాయినో కనుక ప్రేమిస్తే వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడా ప్రయత్నిస్తావు. లేదా వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటావు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటావు. డౌట్ వస్తూ ఉంటావు చుట్టుపక్కలకి, ఎందుకు ఎక్కడే తిరుగుతున్నాడని. ఆ రీతిగా నువ్వు గనక ప్రేమిస్తే దేవుడితో ఎక్కువ సమయాన్ని ఇస్తావు. దేవుడితో వాక్యాన్ని ఎక్కువ గడపడానికి ప్రయత్నిస్తావు. ఎన్ని పొల్లులు కొత్త వాక్యాలు బైబిల్లో మార్చడం చేర్చడం కుదరదు. ప్రభు ఒక్కడేనా? సాతాను ఒక్కడేనా? వాక్యం ఒక్కటేనా? సాతాను ఏమన్నా ఆ కాలంలో 2000 సంవత్సరాలు ఒక సాతాను ఉండేవాడు, ఇప్పుడు ఇంకో సాతాను మారాడు, కొత్తగా పుట్టాడని ఏమైనా ఉందా? అదే లూసిఫర్గా, అదే యేసుక్రీస్తు ప్రభువారుగా. పాపం మాత్రం మారుతుంది. సారు వాళ్ళ కాలంలో పాపం చేయడం చాలా కష్టం, ఇప్పుడు చాలా సింపుల్
అయిపోయింది. మా జీవితంలో నువ్వు ఎవరితో అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతావో వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు. ఆయన పిల్లలు అయితే, ఇప్పుడు ఈయన మా తండ్రి అండి, ఈయన ఆస్తంతా నాకా కాదా? అమ్మాయిలకు ఉండదులేండి, మళ్ళీ కోర్టులో కేసులే మాకండి. ఈయన ఆస్తంతా ఎవరికి? నాకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి, ఆయన ఆస్తంతా ఎవరిది? నాది. ఆయన రాజ్యం అంతా ఎవరిది? నాది. బంగారు వీధులు ఉన్న రాజ్యం ఎవరిది? నాది. నువ్వు కూడా ఆయన కుమార్తెవే. ఇప్పుడు ఆస్తంతా ఎవరిది? అక్కడ ఓకే, ఇక్కడ లోకంలో నాట్ ఓకే, అక్కడ ఓకే. ఓకే, పరలోక రాజ్యంలో మీకు కూడా ఆస్తుంది, ఇక్కడ లోకంలో లేదంతే. ఆస్తి వచ్చిద్దే రాదా? ఆయన వారసులమైతే పిల్లలుగా ఆయన ఆస్తి మనకి వచ్చిద్ది. ఆయన వారసులు ఎప్పుడు అవ్వగలం? తప్పిపోయిన కుమారుడులాగా లోకంలోకి వెళ్ళి జీవిస్తే రాదు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తిరిగి ఎలాగైతే వచ్చి దేవుణ్ణి ప్రేమించాడో అలాంటి మనసు కనుక మనకుంటే దేవుని రాజ్యం మనకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సంఘం మరీ అభివృద్ధి చెంది నాలాంటి వాళ్ళని అనేక మందిని పరిచర్యకు బాణాలుగా తయారు చేయడానికి ఈ వాక్యం ద్వారా బలపరచబడి అనేకంగా దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్. అయిపోయింది. ఆమెన్. ముగిచేసుకుంటాను. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించే కృపని, ఆసక్తిని మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు. ఏ రీతిగా అయితే మా ప్రభువా మా ఆశీర్వాదాలు అనేకంగా మారాలి అంటే నీ చిత్తాన్ని మేము ఎరగాలి. మా అనుభవం కాదు, మా యొక్క ఆలోచనలు కాదు, నీ యొక్క జ్ఞానమే మాకు కావాలి. దాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించి సహాయం దయచేయమని, నీ మాట విని మేము నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండే కృప చూపించమని ఈరోజు ఈ పరిచయాలను వాడుకున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎంతమంది అయితే వాళ్ళ కష్టాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, కన్నీటిని విరుస్తూ ఉన్నారో, ఆ కన్నీటిని లెక్క కట్టి మరి ప్రభావ మీరు కృప చూపించి అద్భుతమైన మేలు వాళ్ళ జీవితంలో జరిగించమని కోరుకుంటూ, ఇంత సంతోషంగా మా ఆరాధనని మా ప్రార్థన జరిగించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నా కృపలో ముగిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.